చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా అధికారంలో ఉండగా మిత్రపక్షాలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం మీరు చూశారా? 17 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవంలో ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం మిత్రపక్షాలతో కలిసి మీడియా ముందుకు వచ్చారా? ఒకే ఒక్కసారి వచ్చారు. శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదని సిబిఐ తేల్చడంతో ప్రజల ముందు చంద్రబాబు దోషిగా నిలబడ్డారు. గత్యంతరం లేక మిత్రపక్షాలను గుంపుగా తెచ్చి మీడియా ముందుకొచ్చి తన అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేశారు. లడ్డూల్లో జంతువుల కొవ్వు కలవకపోయినా కెమికల్స్, యాసిడ్స్, హార్పిక్ కలిపారని ప్రచారం చేయాల్సిందిగా మిత్రపక్షాలకు బాబు దిశానిర్దేశం చేశారు. అయినా ఈ ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదు. అందుకే ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్లారు. మేం చేస్తున్న మహాపాపంలో మీరు కూడా భాగస్థులు కావాలని ఢిల్లీ పెద్దలను కోరేందుకే వెళ్ళారా, లేక రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారా? ఎల్లో మీడియాలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ చూస్తే జంతువుల కొవ్వు ఆరోపణలతో తాను ఒంటరిని అయ్యానని, ఢిల్లీ కూడా జత కలిస్తే దుష్ప్రచారం గట్టిగా చేయొచ్చని బాబు కోరినట్టుగా కనబడుతోంది. ఒక్కటి మాత్రం నిజం, పోలవరం నిధులపై కేంద్రంతో పోరాటం లేదు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆరాటం లేనే లేదు. లడ్డూ పేరుతో రాజకీయమే బాబు ఫస్ట్ ప్రయారిటీ. ఒక్క లడ్డూ ఇష్యూతో ఎన్ని ప్రజా ప్రయోజనాలను బాబు పణంగా పెట్టారో తెలుసా? ఒక్క లడ్డూ ఇష్యూతో ఎంత అవినీతిని బాబు కరకట్ట కింద కప్పెట్టారో తెలుసా? ఒక్క లడ్డూ ఇష్యూతో ఎన్ని మోసాలకు జంతువుల కొవ్వు పూసి కవర్ చేశారో తెలుసా? ఒక్క లడ్డూతో 10 ఇష్యూలను బాబు ఎలా డైవర్ట్ చేశారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. టాప్ 10 మాత్రమే. 10 ప్రధానమైనటువంటి అంశాలు ఏవేవి డైవర్ట్ చేయగలుగుతారు చంద్రబాబు? కేవలం ఈ లడ్డు, జంతువుల కొవ్వు, హార్పిక్, యాసిడ్ ఇవి రాష్ట్ర ప్రజలకు అందించి వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ ఆలోచనలన్నింటినీ ఏ రకంగా డైవర్ట్ చేశారనే ఒక 10 పాయింట్లు తీసుకుంటే 20 నెలల్లో 3,27,000 కోట్ల రూపాయల అప్పు, 1వ తేదీన కూడా అందని జీతాలు. నెంబర్ 2, 5,000 కోట్ల విలువైన 55 ఎకరాలు, 5,000 కోట్ల రూపాయల భూములు గీతంకు దారాదత్తం. నెంబర్ 3, వర్షాగాళ్లకు, లూలుగాళ్లకు 99 పైసలకే 1,000 కోట్ల విలువైన భూములు. నెంబర్ 4, నకిలీ మద్యం, బెల్ట్ షాపులు, 1,000 కోట్ల లిక్కర్ స్కామ్. మొత్తం డైవర్ట్ అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ 5, ఫీజు బకాయిలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా అన్నీ గాలికి కొట్టుకుపోయాయి. నెక్స్ట్, ప్రజలు ఎవరు చర్చించకూడదు, చంద్రబాబు కుట్ర ఇది. లడ్డూ పైన కుట్ర చేస్తారు, ఆ కుట్రతో మరో 10 కుట్రలు ప్రధానమైనవి. సీమ ఎత్తిపోతలకు మంగళం, పోలవరం నిధులు, నాసిరకం పనులు డైవర్ట్. నెక్స్ట్, 2,25,000 ఎకరాలకు అమరావతి అవినీతి విస్తరణ, కాంట్రాక్టు పనుల్లో దోపిడీ. ఎవరు చర్చించకుండా జాగ్రత్తగా లడ్డూ ఇష్యూ మాత్రమే ముందు పెడతారు. ప్రైవేటీకరణ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరుగులు, 1,00,000 కోట్ల విలువైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో దోచిపెట్టడానికి చేసే కుట్ర. నంబర్ 10, పెట్టుబడి సాయం లేక, మద్దతు ధర అందక రైతుల ఆత్మహత్యలు. టాప్లో ఉంది మన రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో. మరి ఇవన్నీ ఒక్క లడ్డూతో, ఒక్క దెబ్బకు 2 పెట్టెలంటారు కదా, ఒక్క లడ్డూతో 10 డైవర్షన్లు చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు చర్చించాల్సినటువంటి అంశాలు, ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అంశాలు, ఈ పరిపాలన ఏ రకంగా సాగుతోందో ప్రజలు చర్చించుకోవాల్సినటువంటి అంశాలు అన్నీ కూడా పక్కదారి పట్టాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ప్రజలు. అవేంటో ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే హైందవ సంస్కృతి మీద దాడి, హిందూ మతం మీద దాడి, 24 అవర్స్ 24 గంటలు ఇదే మాటలు, ఇవే లడ్డూలు, ఇవే జంతువుల కొవ్వు, ఇవే హార్పిక్లు, ఇవే యాసిడ్లు, ఇవే కెమికల్స్. ఇవి తప్ప మరోటి ప్రజల ముందు చర్చకు ఉంచడం లేదు. అసలు నిజమైన హైందవ ద్రోహి ఎవరు అనే ప్రశ్న తలెత్తినప్పుడు కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు సమాధానం దొరికితే హిందూ ద్రోహి ఎవరు, హైందవ సంస్కృతికి ద్రోహం చేసిందెవరు క్లియర్గా మనకు అర్థమైపోతుంది. క్వశ్చన్ నెంబర్ 1, రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వని ఆరోపణలు చేసిన హిందూ ధర్మ ద్రోహి తమరే కదా బాబు? క్వశ్చన్ నెంబర్ 2, జంతువుల కొవ్వు లేదని సిబిఐ తేల్చిన కెమికల్స్, యాసిడ్, హార్పిక్ అంటూ దిగజారి ఆరోపణలు చేసిన హిందూ ధర్మ ద్రోహి తమరే కదా బాబు? పాయింట్ నెంబర్ 3, రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి శ్రీవారి లడ్డూపై అబద్ధాలు ప్రచారం చేయడానికి ఢిల్లీ సాయం కోరుతున్న హిందూ ధర్మ ద్రోహి తమరే కదా బాబు? క్వశ్చన్ నెంబర్ 4, తిరుమలలో పవిత్రమైన చరిత్రాత్మకమైన 1000 కాళ్ల మండపాన్ని కూల్చేసిన హిందూ ధర్మద్రోహి
తమరే కదా బాబు? భక్తులు అడుగుతున్నారు, సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5, తిరుమలను 7 కొండల పరిధిలోకి తెస్తూ వైఎస్ఆర్ జీవో ఇస్తే 2 కొండలంటూ దుష్ప్రచారం చేసిన హిందూ ధర్మ ద్రోహి తమరే కదా బాబు? క్వశ్చన్ నెంబర్ 6, విజయవాడలో రోడ్డు విస్తరణ పేరుతో 30 దేవాలయాలను నేలమట్టం చేసిన హిందూ ధర్మ ద్రోహి తమరే కదా బాబు? క్వశ్చన్ నెంబర్ 7, పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తులను తొక్కి చంపిన హిందూ ధర్మ ద్రోహి తమరే కదా బాబు? క్వశ్చన్ నెంబర్ 8, రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికిన వాడికి సీఎం రిలీఫ్ ఫండ్ 5 లక్షలు ఇచ్చినటువంటి హిందూ ధర్మ ద్రోహి తమరే కదా బాబు? క్వశ్చన్ నెంబర్ 9, దుర్గగుడి, సింహాచలం, సదావర్తి భూములను అయిన వారికి బినామీలకి అప్పనంగా దోచిపెట్టిన హిందూ ధర్మ ద్రోహి తమరే కదా బాబు? క్వశ్చన్ నెంబర్ 10, అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారి సంఖ్య పెరగడంతో లిక్కర్ సేల్స్ పడిపోతున్నాయని బాధపడిన హిందూ ధర్మద్రోహి తమరే కదా బాబు? ఈ 10 ప్రశ్నలు భక్తులు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. వీటికి సమాధానం చెబుతారా లేదా అన్నది పక్కన పెడితే, ఢిల్లీకి వెళ్ళారు కదా, ఈ లడ్డూ పైన మద్దతు కూడగట్టడానికి జంతువుల కొవ్వు, హార్పిక్, యాసిడ్స్ ఇంకా చెప్తున్నారు కదా రసాయనాలు, వీటిపైన మరి చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీలో మద్దతు లభించిందా? ఢిల్లీకి వెళ్ళి అదే మాట్లాడారని మీరు ఎలా అంటారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఆయన వెళ్ళింది రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆయన మాట్లాడినవి అవే. మీరేమన్నా చెవులు పెట్టి విన్నారా అమిత్ షాతో మాట్లాడేటప్పుడు? టేబుల్ కిందో లేకపోతే ఎక్కడో బాత్రూముల్లో దాక్కుని విన్నారా అని అంటారేమో. నేను వినలేదు సార్, విన్నది వచ్చి టీవీ5 వినింది అమిత్ షా గారితో ఏం మాట్లాడారనేది. ఏబిఎన్ కూడా వినింది. వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన చంద్రబాబు తిరుపతి కల్తీ లడ్డు, సిట్ నివేదిక, ఈడీ అంశాలు, జగన్మోహన్ రెడ్డి చేసిన కుంభకోణాలు ఇవి మాట్లాడారట. వాళ్ళు ఇచ్చిందే, ఇది నా స్క్రిప్ట్ కాదు. అక్కడ బెడ్రూముల్లో ఉన్నారా, బాత్రూముల్లో ఉన్నారా, సోఫాల కింద ఉన్నారా, మంచాల కింద ఉన్నారా, నాకు సంబంధం లేదు. అలాంటివి నేను చేయను. వాళ్ళు టీవీలో ఏం ప్రసారం చేశారో దాన్ని మాత్రమే చూపిస్తారా? క్లియర్గా చూపించండి. మరి ఇంత రాసిన తర్వాత పాపం జర్నలిస్టులు ఢిల్లీలో ఉన్న వాళ్ళు అడక్కుంటూ ఉంటారా చంద్రబాబు నాయుడు గారిని? ఏం సార్ ఏం మాట్లాడారో, అమిత్ షా గారు ఏం చెప్పారు అనేది ఉంటుంది కదా. ఎస్, మరి చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీ పెద్దల నుంచి మద్దతు లభించిందా, నిరాశ ఎదురైందా? ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పడం కంటే చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్తారు. ఒకసారి వినండి సార్. No, we are meeting all ministers because new budget is coming. What are all the new projects and also what is the details, everything we are networking in the interest of Andhra Pradesh. Already some of the proposals we are putting detailed project reports, DPRs, everything. కల్తీ లడ్డు నయం మీద దట్ మళ్ళీ మాట్లాడు ఇప్పుడు కదా మళ్ళీ మాట్లాడు సార్. కల్తీ లడ్డు నయం మీద దట్ మళ్ళీ మాట్లాడు ఇప్పుడు కదా మళ్ళీ మాట్లాడు సార్. కల్తీ లడ్డు నయం మీద దట్ మళ్ళీ మాట్లాడు ఇప్పుడు కదా మళ్ళీ మాట్లాడు సార్. No, we are meeting all ministers. ఎస్, మొన్న మనం చూసాం 9 మందిని వెంటేసుకొని వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కొక్కరి ముఖార విందాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు నిరాశతో ఒక అబద్ధాన్ని చెబుతున్నామనేటటువంటి భయంతో, పాప భీతితో ఎలాంటి ముఖాలు మనకు కనిపించాయో 9 మంది ప్రెస్ ముందు కూర్చున్నప్పుడు, ఈరోజు ఆ వెనకున్నటువంటి పాపం రామ్మోహన్ నాయుడు గారిని చూడండి, ఆ పక్కన ఉన్నటువంటి పెమ్మసాని గారిని చూడండి. అసలు ఎందుకు మన చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు ఎంత యాక్టివ్గా కనిపిస్తారు రోజు, ఈరోజు ఎందుకు అంత డల్గా ఉన్నారు? ఏం జరిగి ఉంటుంది మాట్లాడదాం. రైట్, చర్చలో పాల్గొంటున్నారు సాకే శైలజానాథ్ గారు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్, పొనక జనార్దన్ రెడ్డి గారు సీనియర్ అడ్వకేట్. ఎస్, జనార్దన్ రెడ్డి గారు, ముందుగా ఒక విషయం మాట్లాడాలి. ఆల్రెడీ 219 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేశారు కదా, ఫైనల్ రిపోర్ట్ అని అనుకున్నాము. మరి ఈరోజు కొత్తగా మళ్ళీ దానికి ఏవో కొన్ని పేజెస్ యాడ్ చేశారా? ఏం జరిగింది? ఈ సిబిఐ ఛార్జ్షీట్లో 483 పేజీల వరకు ఉన్నట్టుగా కనిపిస్తోంది మొత్తం. అందులో ఏముంది? కొత్తగా సంచలనాలు ఏమైనా ఉన్నాయా? సంచలనాలంటూ ఏమి లేవండి విశ్వర్ గారు. ఇవాళ ఇచ్చినటువంటి 482 పేజీలు వచ్చినాయి మనకి. ఇవాళ కొత్తగా రిలీజ్ చేశారు. అది కూడా కోర్టు కాపీ కాదండి. అది కూడా ఏ దర్యాప్తు ఏసీబీ ఎవరో వాళ్ళ సిట్లో ఎవరు భాగస్తులో వాళ్ళు దీన్ని బయట పెట్టారు. అంటే కోర్టు ఇంకా కాగ్నిజెన్స్ లోకి తీసుకోలేదా?
తీసుకోలేదు, ఇంకా తీసుకోలేదండి. ఓకే. ఇది కూడా వాళ్ళు బయట పెట్టినటువంటి అనఫిషియల్ రిపోర్ట్ గానే తీసుకోవాలి. ఎక్కడ కోర్టు సీల్స్ ఏమి లేవు. అయితే దీంట్లో ఐఓ గారి సంతకం మాత్రం ఆయన సంతకం మాత్రం పెట్టినటువంటి ఇది ఒకటి ఉందండి దీంట్లో కనిపిస్తుంది. ఓకే. కనిపిస్తుంది. కానీ దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సాక్షులందరినీ రాశారండి. 905 మంది సాక్షులు విచారించారండి. 1 year 3 months లో 905 మంది సాక్షుల్ని విచారించారండి. ఓకే. కానీ విచారించిన వాళ్ళు మాట్లాడింది పలానా విషయం మాట్లాడారు అని రాశారు, కానీ వాళ్ళది స్టేట్మెంట్లు ఎక్కడ రికార్డ్ చేయలేదండి. అంటే రికార్డెడ్ స్టేట్మెంట్ దాంట్లో ఎందుకు పొందుపరచలేదు? సాధారణంగా సాక్షుల రికార్డులు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. కానీ దీంట్లో ఇంకో ప్రొవిజన్ ఉందండి. కొత్త చట్టంలో ఉన్నటువంటి BNSS లో వాళ్ళు కోర్టులోనే చేయొచ్చండి. 164 స్టేట్మెంట్స్ అంటారు పాత దీని ప్రకారం. అవును. వాళ్ళు కోర్టులో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు ఛార్జ్ షీట్ పడ్డాక కూడా వాళ్ళని రికార్డింగ్ కి 164 కింద పాత సిఆర్పిసి కింద వాళ్ళని పిలిచి విచారించవచ్చు. అంటే సాధారణంగా సార్, అంటే మీకు అనుభవం ఉంది, మీరే చెప్పాలి. సాధారణంగా సాక్షుల్ని విచారించినప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. కొన్ని అత్యవసర సందర్భాలలో 164 స్టేట్మెంట్ కింద మళ్ళీ ఆ స్టేట్మెంట్ను మార్చకుండా ఉండటం కోసం జడ్జి గారి ముందే మాట్లాడిస్తారు. దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే ఈ LW1 స్టేట్మెంట్ అంటారండి. లిస్ట్ ఆఫ్ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో 905 మంది వాళ్ళు ఏం మాట్లాడారో దేని గురించి మాట్లాడారో రాశారు, కానీ వాళ్ళ స్టేట్మెంట్లు నాట్ రికార్డ్ అని రాశారండి. దీంట్లో ఏదైనా వాళ్ళకి ఏదైనా గోప్యత కోసం వాళ్ళకి ఏదైనా ఉందని దాచిపెట్టారా, లేకుంటే 164 లాగా ఏదన్నా కొన్ని ముఖ్యమైన వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో ఆధారపరిచి రికార్డ్ చేస్తారా అర్థం కాలేదు. కానీ దీంట్లో అది ఏమి పెద్ద ఎందుకంటే పోలీసులు రికార్డ్ చేసినటువంటి సాక్ష్యాలు కోర్టులో ఎవిడెన్స్ గా నిలబడవు. ఎప్పుడైతే ప్రూవ్ చేస్తేనే అవి నిలబడతాయి. సో అందువల్ల ఈ ప్రూవ్ చేసే నిజాలు లేవనేది నా అభిప్రాయంగా కనిపిస్తుంది వాటిల్లో. అందువల్ల వాళ్ళు LW1 స్టేట్మెంట్స్ ఏమి కూడా ఛార్జ్ షీట్ లో పొందుపరచలేదు. ఏమి లేవు. ఇంత ముందు వచ్చినటువంటి 219 pages లో ఉన్నటువంటి ఏదైతే ఇన్వాయిస్లు టెస్టింగ్ రిపోర్ట్లు అన్ని కూడా అవి టోటల్ గా ఇంచుమించుగా వాళ్ళు వేసిన దాంట్లో 290 పేజీల వరకు విట్నెస్లని ఈ మెటీరియల్స్ వేశారండి. అంటే ఇన్వాయిస్లు వాళ్ళ దగ్గర ఉన్న 19 to 24 ఏదైతే వాళ్ళు కొన్న ఇన్వాయిస్లు ఆ కంపెనీకి సంబంధించిన కెమికల్స్ అన్ని వాటి గురించి మొత్తం ఇన్వాయిస్లే, మెటీరియల్ కూడా లేదండి. 2019 to 24 వరకు వాడినటువంటి లడ్డూలు కానీ వాడినటువంటి నెయ్యి కానీ వాడినటువంటి ఏ పదార్థం యొక్క టెస్ట్ రిపోర్ట్ కూడా ఫైల్ చేయలేదండి. 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి ట్యాంకర్లలో నెయ్యి మాత్రమే టెస్ట్ చేశారు. వాటిల్నే ప్రచురించడం జరిగింది, కానీ ఇంకెక్కడా కూడా ఏ ఇదిగా అయినటువంటి రిపోర్ట్ లేదు. ఏదైనా కానీ ఏదైనా కొవ్వు కలిసిందని కానీ చేప నూనె కలిసిందని కానీ ఏదో లార్డ్ ఫ్యాట్ అని కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఇది నిరూపించి ఈ స్టాంపుల్లో టెస్ట్ చేసి ఇలా వచ్చిందని ఎక్కడా కూడా ఏ స్టేట్మెంట్లో ఈ 482 పేజీల్లో ఎక్కడా ఎతికినా కానీ సర్చ్లో ఎతికినా కానీ నాకు ఎక్కడ కూడా అది రిపోర్ట్లో కనపడలేదు. ఈ కెమికల్స్, యాసిడ్స్, హార్పిక్ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు స్వయంగా చెబుతున్నారు బాత్రూములు కడిగే క్లీనర్లను కలిపేశారు ఇందులోని. ఆ విషయం ఏమన్నా వచ్చిందా ఈ మిగతా యాడ్ అయినటువంటి పేజీలు ఏమన్నా? ఎక్కడా కూడా యాడ్ అయిన పేజీలన్నీ కూడా విట్నెస్ల యొక్క ఎవరెవరు ఈ 500 చిల్లర మంది ఉన్నారో వాళ్ళవి మాత్రమే, వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళ పేరు ఏంది, వాళ్ళ డీటెయిల్స్ ఏందని మాత్రమే వచ్చినాయి, కానీ వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రాలేదు. ఎక్కడా కూడా దానికి ఏదైతే ఛార్జ్ షీట్ రిలీజ్ చేశారో వాళ్ళు ఆ పాత ఛార్జ్ షీట్కి సపోర్టివ్ గా డాక్యుమెంట్స్, ఇన్వాయిస్లు, ఒక్కొక్క కంపెనీలో కొన్ని వేల ఇన్వాయిస్లు ఉంటాయండి. ఆ ఇన్వాయిస్లు అన్నిటి గురించి కూడా ఆ పేజీలన్నీ కూడా ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళు ఏ ఇన్వాయిస్, ఏ పేజ్ నంబర్లో ఎంత కొన్నారు, ఏంటి, GST కట్టారా, GST కట్టలేదు కూడా రాశారు వాళ్ళు. ఒక్కొక్క దానికి ఏ కెమికల్ కొన్నారు, ఎంత కొన్నారు, దానికి GST పెయిడా నాట్ పెయిడా అని కూడా డీటెయిల్ గా పేజ్ వైజ్ వాళ్ళు తీసుకుంటూ రాశారండి. తర్వాత ఈ అక్యూజ్డ్ ఏదైతే 36 మంది ఉన్నారో వాళ్ళ దగ్గర సీజ్ చేసిన మెటీరియల్, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ ఏదైతే ఉన్నాయో అవి జనరల్ గా ప్రతి పోలీస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేస్తారు. అవి కొన్ని చేసి మెటీరియల్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి ప్రాపర్టీస్ రికవర్డ్ అని చెప్పి కొన్ని ఫైల్ చేశారు. అంతకంటే దీంట్లో కొత్త విషయం ఏమీ లేదండి. పోనీ 2019 నుంచి 24 మధ్య కల్తీ నెయ్యి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన జంతువుల కొవ్వు నెయ్యో, పోని కల్తీ నెయ్యి, నాణ్యత లేని నెయ్యి, ఇది ఆ మధ్య కాలంలో ఉద్దేశపూర్వకంగా లోపలికి రప్పించి కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి భక్తులకు పంచారని ఏదైతే వీళ్ళు చెప్తున్నారో కనీసం అదైనా ఉందా? ఎక్కడా కూడా ఏ టెస్ట్ రిపోర్ట్ కూడా లడ్డూని కానీ నెయ్యిని కానీ పరీక్షించినటువంటిది 2019 నుండి
పాత గవర్నమెంట్ ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నంత వరకు ఉన్నటువంటి సప్లై చేసిన మెటీరియల్ ఎక్కడా లేదండి. మార్చి నుంచే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. మార్చిలో సప్లై అయ్యే వాటికి కూడా ఎలా టెస్ట్ లేదండి. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్లు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే ఒక 8 ట్యాంకర్లు, ఒక ఫస్ట్ 4 చేశారు, తర్వాత 8 ట్యాంకర్లు చేశారు. వాటిని మళ్ళీ రీయూజ్ చేసినట్టుగా ఏదో బిల్డప్ చేసి వాళ్ళు ఏదో కొన్ని దగ్గర ఆపేసినట్టుగా ట్యాంకర్లని మళ్ళీ రిటర్న్ వచ్చి వేరే కంపెనీ పేరు మీద సప్లై చేసినట్టుగా రాసుకొచ్చారు. ఇవన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేసినవన్నీ కూడా వాస్తవాలని చెప్పేదానికి లేదు. ఖచ్చితంగా అవి కోర్టులో ట్రయల్లో తేలాల్సి ఉంది. వాటి యొక్క గమనం, వాటి యొక్క ట్రాక్ రిపోర్ట్స్ అన్ని కూడా వేశారండి దీంట్లో. సో అవన్నీ కూడా ఈ కొత్త గవర్నమెంట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ట్యాంకర్ల రిపోర్ట్లే కానీ మిగతా ఎక్కడ కూడా పాత 19 to 24 ఎక్కడ కూడా ఏ టెస్ట్ రిపోర్ట్ కూడా వాళ్ళు చెప్పినటువంటివి కల్తీ అనే విషయానికి రుజువులుగా ఏమీ సిట్ విచారణలో నమోదు చేయలేదు, పొందుపరచలేదు ఛార్జ్షీట్లు ఈ 482 పేజెస్లో. ఎస్ శైలజానాథ్ గారు, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు ఉన్నాయి, పోలవరం అంశం ఉంది, అలాగే స్టీల్ ప్లాంట్ అంశం ఉంది, బడ్జెట్లో నిధుల కేటాయింపు అంశం ఉంది, హక్కుగా మనకు రావాల్సినటువంటి నిధుల అంశం ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి మరి వాటి గురించి మాట్లాడారో లేదో నాకు తెలియదు, కానీ లడ్డు గురించి మాత్రం సిబిఐ రిపోర్టుపై మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా లోతుగా అమిత్ షా గారితో మాట్లాడారని ఎల్లో మీడియాలోనే బ్రేకింగ్ న్యూస్లు వేశారు. అంటే ఇవన్నీ పక్కకు పోయి లడ్డు ఇష్యూ పైన ఢిల్లీలో పాలిటిక్స్ చేయడం ఏంటి? అంటే ఇక్కడ చెల్లక అక్కడికి వెళ్ళారా? ఈశ్వర్ గారు, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే ఒక అసమర్థ పరిపాలన, లేకపోతే ఒక స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తుల్ని, అట్లాగే రాష్ట్ర యొక్క నిధుల్ని కూడా అతను దుర్వినియోగం అనే మాట కాదు, కానీ దాన్ని తనకు కావలసిన వాళ్ళకి అప్పగిచ్చే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంతో పాటుగా ఏ రంగంలో కూడా ఈరోజు పరిపాలన లేని విషయం చూస్తూ ఉన్నాం. అది ఏదైనా కావచ్చు కాక, చివరికి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరైనా సరే ఏ రంగంలో చూసినా సరే దిస్ ఇస్ ద ఫెయిల్డ్ గవర్నమెంట్ అని ప్రజలు మాట్లాడుకునే టైంలో, అట్లాగే తను ఉదాహరణకి మన విశాఖపట్నంలో గీతం వాళ్ళకి ఇచ్చింది కానీ, లూలుకి ఇచ్చింది కానీ, లేక ఉరుసాలకి ఇచ్చింది కానీ, అంత 99 పైసలకి రూపాయికి ప్రజల అట్లాగే ఫ్రీగా ఇచ్చేయడం కానీ, ఇట్లన్నీ జనాలు గమనించేటప్పుడు, అట్లాగే రాష్ట్రం గురించి మాట్లాడడం మానేసి కేవలం రాజకీయమైన మాటలే మాట్లాడేటప్పటికి అనుకోకుండా ఒక అనుమానం ఏదో వస్తేనే, జస్ట్ అట్లా గాలి వార్త వస్తే ఆ గాలి వార్త మీద మొత్తం రాజకీయం నడిపించే ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు. అసలు స్పష్టంగా ఈ రోజున ఆయన అసలు ఆ స్థాయిలో ఆయన మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు. అవును, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, కల్తీ జరిగింది, దీంట్లో జంతువుల కొవ్వు లాంటిది ఉంది, కల్తీ జరిగింది అని. చివరికి ఆయన బహుశా శ్యామలరావు అనుకుంటాను, ఆయన ఏదో వనస్పతి లాంటిది ఉందేమో అని చెప్తే మరీ విజయవాడకు వచ్చిపోయిన తర్వాత జంతువుల కొవ్వు ఉందని చెప్పే విధంగా కూడా స్టేట్మెంట్ చూసాం. సో వాట్ ఐ వాంట్ అంటే నేను చెప్పాలనుకుంటున్నా అంటే, ఆయన అన్ని సమస్యల నుంచి జనాలు పక్కదారి పట్టించడం కోసం, ఒక డిస్టార్షన్ చేయడం కోసం ఈ లడ్డుని ఎంచుకున్నాడు. ఈ లడ్డు ఎంచుకున్న తర్వాత నిజంగా సత్యం బయటకు వస్తుంది, ట్రూత్ ప్రివైల్స్ అని సత్యం బయటకు వచ్చినప్పుడు, సిబిఐ యొక్క సిట్ రిపోర్ట్లో ఇటువంటిది ఏమీ జరగలేదు అని వాళ్ళు దాదాపు ఒక 300 పైచిలుకు పేజీల రిపోర్ట్లు చెప్పిన తర్వాత దాన్ని తట్టుకోవడం కోసం ఇంకా ఆయన ఫస్ట్ టైం మీరు మాట్లాడుతూ ఇంట్లో చెప్పారు, మీరు ఏం చెప్పారంటే ఎప్పుడైనా కూర్చొని మిత్రపక్షాలతో మాట్లాడారా అని. అవును, ఆయన మిత్రపక్షాలతోనే కాదు ఎవరితోనూ మాట్లాడు, కానీ అవసరం వచ్చినప్పుడు ఆ రోజున పిలిపించుకున్నాడు. అవును, అట్లా బీజేపీ వాళ్ళు కానీ లేక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక 2-3 రోజుల క్రితం మాట్లాడి మళ్ళీ వాటిని పక్కకు పెట్టి వేరే విధంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మరింత హేట్నెస్ పెరగాల అనే ఉద్దేశంతో, ఎందుకంటే హీ సింకింగ్, అతను ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనసులో అతను అది మునిగిపోతున్న నావలాంటి రాజకీయం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున. సో దానికి అతను చాలా అసహ్యకరమైన మాటలు, చివరికి బాత్రూమ్ క్లీన్ చేసుకునే హ్యాప్రిక్ల దగ్గర నుంచి యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడే కదా అదేమి దాన్ని ఏం మాట్లాడినా కానీ సల్ఫ్యూరిక్ అంటే HCl ఉంటుంది కాబట్టి దాంతో చేస్తారన్న ఆ మాట చెప్పడం అన్నది ఆఖరి నిజంగా నాకు అర్థం కావడం లేదు, ఎందుకంటే చేతులు కూడా కాలిపోతాయి యాసిడ్లో పెడితే.
సో ఎంత పడితే అంత ట్రైగ్లిజరైడ్స్ మోనోగ్లిజరైడ్స్ అంటే నోటికొచ్చిన ప్రతి పదాన్ని వాడే ప్రయత్నం చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశాడు. సో ఈ రోజున వాస్తవం బయటకు వచ్చిన తర్వాత దాంట్లో నాకు కనిపించింది ఏంటంటే ఈ విధంగానే జనాల్ని అంటే ఒక అనుత్పాదకమైన లేకుంటే నిజ అబద్ధమైన విషయం పైన చర్చలో పెట్టిన తర్వాత మొన్న బడ్జెట్ వచ్చింది. ఈ రాష్ట్రానికి పోలవరానికి ఏమో 3,000 కోట్ల డబ్బులు ఇచ్చారు. బహుశా అది 3,300 కోట్లు ఎంత ఇచ్చినట్లున్నారు. పోలవరం దాన్ని ఎత్తు తగ్గించారు. ఎత్తు తగ్గిస్తే పోలవరం ప్రాజెక్టు యొక్క ఏమే నష్టపోతుంది. అట్లాగే మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రానికి రావాల్సిన రైళ్లు కావచ్చు, లేక విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు, అవును, కడప ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, లేక రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు, ఇవన్నీ ఏమీ మాట్లాడకుండా అసలు ఒక్క మాట మాట్లాడకుండా ప్రజల సమస్యల్ని అసలు ఈ రోజున దేశంలోనే అత్యధికంగా అప్పు కలిగిన రైతులు ఉన్న ప్రాంతం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన రిపోర్ట్లు మనం చూస్తూ ఉన్నాం. బహుశా కేంద్ర మంత్రి గారు చెప్పారు. అవును, అసలు కనుక ఇతను డైవర్షన్ కోసం తప్ప ఇంకోటి దీంట్లో నాకేం కనపడడం లేదు. దీన్ని అందరూ అడుగుతా ఉంటారు నాగేశ్వర్ గారిది బెదిరించడం ఏంటండి? ఢిల్లీకి వెళితే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా లేక రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా? అంటే మీరు బాబు గారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమండి, రాష్ట్ర ప్రయోజనం అదే ఇప్పుడు నో డౌట్ బాబు గారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం, అధికారం ముఖ్యం తప్ప స్టేట్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు ఆల్మట్టి డ్యామ్ యొక్క ఎత్తు పెరిగి చివరికి కృష్ణా ఆయకట్టంతా దెబ్బతినే టైంలో కూడా తెలంగాణ వాళ్ళు కోర్టుకు వేసినా మన వాళ్ళు ఎంతవరకు మాట్లాడుతున్న పాపాన పోలేదు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి. కాబట్టి చంద్రబాబు నాయుడు నుంచి మీరు ఎక్కువ ఆశించబాకండి. ఆయన చేయగలిగింది ఏంటంటే అక్కడ రాజకీయం తప్ప ఆయన ఇంకేమీ చేయలేడు. ఈ రోజున ఎన్ని విషయాలు ఆఖరికి ఎన్ని స్థలాలు అప్పనంగా ఇచ్చేస్తూ ఉన్నారు ఆఖరికి. అసలు నిజంగా వింటేనే ఆఖరికి ఎంత బాధేస్తుంది. కెమికల్స్ అట, హ్యాప్రిక్ అట, ఇంకేదో గ్లిజరైడ్స్ అట, ఇటువంటివన్నీ కలిపి చేశారట, చేస్తే మనమంతా తిన్నామట. అసలుకి యాక్చువల్గా ఇంకో మాట ఆయన సమాధానం చెప్పాలి. ఇరికి పంపించిన 4-5 నెయ్యి ట్యాంకర్లన్నీ మళ్ళీ ఆయనే కదా ఇరికి తెచ్చుకునింది, ఆయన గవర్నమెంట్లోనే కదా. అది క్లియర్గా ఉంది సార్, అది ఛార్జ్ షీట్లో కాళహస్తిలో క్లియర్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర క్లియర్గా ఉంది కదా. దాన్ని అతను చెప్పాలి. ఈ రోజున ఆయన అది మాట్లాడడం మానేసి దీని మీద నాకు సహాయం చేయండి అని చెప్పి ఢిల్లీకి పోతే రాష్ట్ర ప్రజలకి అసలుకి అతను అన్యాయం చేసినట్లు, ద్రోహం చేస్తున్నట్లు. బట్ ఓన్లీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అసలుకి ఈ విధంగా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ మతం పైన కానీ భక్తుల పైన కానీ ఇంత దాడి లేదు. అదేదో చివరికి దేవుడి మీదే అనుమానం వచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఆఖరికి సీఎం గారు. కనుక ఐ రిక్వెస్టింగ్ హిమ్ ప్లీజ్ కరెక్ట్ హిమ్సెల్ఫ్. రైట్. అట్లాగే ఈరోజు ఇంతటికైనా ఆపాలి ఆయన. ఈ రాష్ట్ర ప్రజలకి పొరపాటు అయిపోయింది, నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి ఒప్పుకోవాలి. రైట్. అట్లా కాకుండా నేను కేంద్రానికి కూడా పోయిస్తానంటే కష్టంగా ఉంటుంది. రైట్. రామ్నాథ్ గారు, ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు లడ్డూ ఇష్యూ ప్రస్తావించుంటారా, ప్రస్తావించి ఉండరా? ఈ కొవ్వు ఇష్యూ ప్రస్తావించుంటారా, ప్రస్తావించి ఉండరా? ఈ ప్రచారాన్ని ఉధృతం చేయాలని చెప్పుంటారా, చెప్పుండరా? ఎందుకంటే నాకు ఎక్కడొస్తోందంటే డౌటు, ఈ కొన్ని ఎల్లో మీడియాలో వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూసినప్పుడు కొంత అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ టూర్ ని 2 విధాలుగా చూడొచ్చు మనం. ఫస్ట్, ఈ రోజు రేపు ఎల్లుండి నేషనల్ మీడియా ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే ప్రధానంగా మీడియాని మేనేజ్ చేయడానికి వెళ్తూ ఉంటారన్న ఒక ఇది ఉంది. అవును. సో ఈ రోజు కాకపోయినా రేపు ఎల్లుండి ఏమన్నా మళ్ళీ ఇంకో రౌండ్ ఏమన్నా నేషనల్ మీడియా ప్రచారం మొదలు పెడుతుందా లేదనేది చూడాలి. దాన్ని బట్టి కూడా చంద్రబాబు నాయుడు గారు మీడియా మేనేజ్మెంట్ కోసం కూడా ఢిల్లీ వెళ్ళారా లేదన్నది మనకు తెలుసు. కానీ ఆయన ఎందుకు మాట్లాడలేదు? మీడియా అడిగిన ప్రశ్నలకు అవకాశం దొరికితే దేశం మొత్తం వినేలా మాట్లాడాలి కదా. ఆయన నేచర్ కదా, అది నైజం కదా. ఇప్పుడు పొరపాటున ఎవరైనా టక్కని మీరు కల్తీ జరిగిందన్న 4 ట్యాంకర్లు మళ్ళా మీరు లడ్డు తయారు చేశారంట కదా సార్, ఎందుకు అలా జరిగిందంటే సమాధానం ఉండదు. బోలే బాబాను మీరు 2018లోని మీరే తెచ్చారంట కదా సార్ అంటే సమాధానం ఉండదు. 2018లో మొత్తం లడ్డుకంతా మంచి నెయ్యి వాడి ఉంటే మళ్ళీ ప్రత్యేకంగా రోజుకు 900 కేజీల నెయ్యిని వాసనగా రావడానికి ఉండలు చేసే సమయంలో వాడడానికి ప్రత్యేకంగా ఎందుకు తెచ్చారు సార్ అంటే సమాధానాలు లేవు.
అందుకనే ఆయన హిందీలో ప్రశ్న అడిగితే చంద్రబాబు నాయుడు గారు తర్వాత మాట్లాడదామని తెలుగులో చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మీరంతా ఈ లడ్డు మీద నాతో పాటు మాట్లాడండి అంటే అమిత్ షా గారు మోడీ గారు తల ఊపుతారు అనేది నేను అనుకోవడం లేదు ఈశ్వర్ గారు. ఓకే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రాన్ని వాళ్ళ లైన్ మార్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి మనం నిశ్చితంగా గమనిస్తే ఇక్కడ ఈ మధ్య కొన్ని అంశాల్లో గ్యాసిప్స్ ను ప్రచారం చేయడానికి టీవీ ఛానళ్లను వాడుతోంది తెలుగుదేశం పార్టీ. బాగా గమనించండి. టీవీ ఛానల్లో అచ్చి అబద్ధాన్ని కూడా రివర్స్ లో వైసీపీ మీద ప్రయోగిస్తున్నారు. కానీ మరుసటి రోజు వాళ్ళ పత్రికల్లో అవి రావు. మళ్ళా మన రోజా జోగి రమేష్ గారి మధ్య జరిగిన సంభాషణ కూడా టీవీలో వేశారు కానీ తెల్లారి పత్రికల్లో లేదు. మళ్ళీ ఇక్కడ లేదు. కరెక్ట్. అంటే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఏం చేస్తున్నారు, అమిత్ షాకు వెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఫిర్యాదు చేశారు లడ్డు మీద, ఇక వైసీపీ సంగతి తేలిపోతుంది, ఈడీ వచ్చేస్తుంది అని ప్రచారం చేస్తున్నారు. కానీ ఈనాడు లాంటి వెబ్సైట్లలో పోతే మళ్ళా లడ్డు మీద మాట్లాడారనేది లేదు. అమరావతికి చట్టబద్ధత కోసమే అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు కలిశారు అని ఓడి చెప్తూ ఉన్నారు. ఇక్కడ బాగా గమనిస్తే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తాను ఒక ఊహలోనికి వెళ్ళిపోయారు. తానే పరీక్ష రాసేసి తాను కొన్ని సమాధానాలు రాసి నేను రాసిన సమాధానాలన్నీ కరెక్ట్, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఇవే సమాధానాలు రాయాలి అని చంద్రబాబు నాయుడు గారి ఆర్గ్యుమెంట్. కానీ ప్రజలకు బీజేపీ వాళ్ళకి బాగా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా తన గోయి తాను తవ్వుకున్నారు, ఈ గోయిలోకి మనం ఎందుకు తిరగాలి, చంద్రబాబు నాయుడు గారు రాసిన సమాధానాలన్నీ పచ్చి అబద్ధాలు అనేది బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు. కానీ మాధవ్ లాంటి వాళ్ళు పక్కన కూర్చొని మాట్లాడారు కదా మొన్న గ్రూప్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో. అయితే మనం గమనిస్తే మాధవ్ గారు ఎక్కడ కూడా జంతువులకు ఉందని చెప్పలేదు, కల్తీ జరిగింది దుర్మార్గం అని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ప్రెస్ మీట్ జరిగిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ డిబేట్ పెట్టి ఎందుకు బీజేపీ వాళ్ళు రావడం లేదు ముందుకు అటు మాట్లాడారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద చాలా గౌరవంతోనే చెప్పాల్సిన అంశం ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడు గారు మినహా ఈ ప్రపంచంలో ఏ హిందువు కూడా ఈ మాటలు మాట్లాడేందుకు సాహసం చేయరు, అది కూడా రిపీటెడ్ గా. ఎక్కడ జంతువులకు మొదలుపెట్టి కెమికల్స్ అని చెప్పి అసలు నెయ్యే కాదని చెప్పి మళ్ళీ జంతువుల కోతో తయారు చేసిన రసాయనాలని చెప్పి చివరకు బాత్రూమ్లు కడిగే కెమికల్స్ వాడారు అనే స్థాయికి వెళ్ళిపోయారు. ఇది బీజేపీ వాళ్ళు వాడలేరు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఈ పదాలు ఎవరు వాడినా ఈ ప్రచారం ఎవరు చేసినా కూడా ప్రజలు అసహించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నిజంగా అది జరిగి ఉంటే మీరు రాష్ట్ర పెద్దగా మీరు దీన్ని కవర్ చేయాలి, కానీ ఇల్లు ఎక్కి ఎందుకు ప్రచారం చేస్తున్నారు అన్నది మౌలిక ప్రశ్న. దీన్ని బీజేపీ వాళ్ళు గుర్తించారు, అందరూ గుర్తించారు, చంద్రబాబు నాయుడు గారు మాత్రం గుర్తించడం లేదు. తాను నమ్ముతున్నది చంద్రబాబు నాయుడు గారి సొంత స్ట్రాటజీ అయితే తెలుగుదేశం పార్టీని ఎవరు కాపాడలేదు. ఒకవేళ ఎవరైనా సలహాదారులకి ఈ సలహా ఇచ్చింటే ఇలాంటి ఆకతాయి సలహాలు ఇస్తున్న సలహాదారులను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఈ రోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక విషయం చెప్పారు, అంటే ఆయన కూడా బెదిరింపాల్సి వస్తున్నాయంటే మేము చెప్పినట్టుగానే చెప్పాలి, మీరు జంతువులకు ఇదే కాదు ఇంకా చాలా బ్యాడ్ గా కలిపారు అన్నది కూడా మీరు చెప్పాలి అంటూ బెదిరించారట. దాంతో పాటు నాగేశ్వర్ గారు ఒక విషయం చెప్పారు. ఒక బీజేపీ నాయకుడు నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి సార్ చంద్రబాబు నాయుడు గారు ఇదే వ్యవహారంలో ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలకు సంబంధించిన వ్యవహారం అయితే ఇంత పబ్లిక్ గా ఇంత ప్రాపగాండా చేయగలుగుతారా అని నాగేశ్వరరావు గారిని బీజేపీ నాయకుడు ప్రశ్నించారట. దాంతో నాగేశ్వర్ గారు మరి నన్నేం చేయమంటారు అంటే మేము ఎలాగో కూటమిలో ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు మాటలు మేము ఖండించలేం, కనీసం మీలాంటి వాళ్ళన్నా మాట్లాడాలి సార్. ఇదే ఏరే మతానికి సంబంధించి అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంత ధైర్యంగా మాట్లాడే వల్ల అంటే హిందూ మతం అంతా లోకం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి అని అన్నారు. మనం ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి చూస్తే చంద్రబాబు నాయుడు గారి అన్ని అంటే మరి ప్రకృతి భగవంతుడు ఏమో కానీ ఒకటి ఇంటర్లింక్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే హెరిటేజ్ పెరుగులో నాణ్యత లేదని ఒక రిపోర్ట్ రాగానే మీరు గమనించండి ఎంత కంగారు పడిపోయి మొత్తం మరుసటి పత్రికల్లో కూడా దాన్ని అంతా ఖండిస్తూ వచ్చారు. ఎందుకు వచ్చారు? హెరిటేజ్ లో నాణ్యత లేదు అంటే బిజినెస్ పడిపోతుంది, మనకు నష్టం వస్తుంది. హెరిటేజ్ ఒక ఓనర్ ఉన్నాడు కాబట్టి కౌంటర్ చేసుకుంటున్నారు. అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం అనాథన, అక్కడున్న చైర్మన్ కావచ్చు, ఈవో గారు కావచ్చు, కనీసం వాళ్ళని ప్రచారాన్ని అడ్డుకోవాలి. లేదు వాళ్ళు కూడా రాజకీయాల్లో మిళితం అయిపోయారు. ఇంకెవరు ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబానికి తన సొంత వ్యాపారాలు సొంత రాజకీయాల కోసం అయితే ఒకలా, అదే వెంకటేశ్వర స్వామి ఆలయం మీద మనం ఎంత ప్రచారం చేసినా నష్టం జరిగితే లడ్డూ జరుగుతుంది, వెంకటేశ్వర స్వామి ఆలయానికి జరుగుతుంది, మనకు రాజకీయంగా మంచి జరుగుతుంది కదా అన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు అనేది బాగా అర్థమవుతుంది. మీరు అందరూ వచ్చి మాట్లాడండి అంటున్నారు, కానీ మీరు ఈ మధ్య కొద్దిగా గమనిస్తే నారా లోకేష్ గారు దీంట్లో ఎక్కువగా ఎంటర్ కావడం లేదు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారితో మాట్లాడించచ్చు కదా, దీని మీద మాట్లాడించడం లేదు. ఎందుకంటే 9 మంది కూర్చున్న సందర్భంలో కూడా నారా లోకేష్ గారు తలదించుకొని సైలెంట్ గా ఉన్నారు. ఏదో పాప భీతిలాగా ఇట్లా తలదించుకొని ఎందుకున్నారు? ఇప్పుడు నారా లోకేష్ గారు ఇవన్నీ తప్పు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆత్మకు కూడా తెలుసు. ఈశ్వర్ గారు అంత అమాయకుడేం కాదు ఆయన. మనం ఒక ఆలయానికి సంబంధించి పదే ప్రచారం చేయడం తప్పు అనేది తెలుసు. దాంట్లో కుమారుడిని లాగడం ఎందుకని చెప్పి మొత్తం చంద్రబాబు నాయుడు గారు మీదేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మోయలేని ఒక భారాన్ని నెత్తినేసుకున్నారు. ఇప్పుడు దాన్ని అందరికీ
పంచాలన్న ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కనే కాదు, బదనాం అయితే మనం అంతా కూటమిలో అందరం కావాలి అన్న ఉద్దేశంతో Right. అందరినీ లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎస్ పొనక జనార్దన్ రెడ్డి గారు, ఢిల్లీ టూర్లో ఒకవేళ ఈ అంశాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించుంటారా, ఈ అంశాలు పక్కన పెడితే ఆయన ప్రధానంగా మాట్లాడుతున్నది ఒక ఏకసభ్య కమిషన్ పెడతాను దీనిపైన అని అంటున్నారు. దానికైనా ఢిల్లీ పెద్దల పర్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా? అలాంటిది పెట్టే అవకాశం ఉంటే అక్కడి నుంచి ఏమన్నా పర్మిషన్ వస్తుందా? ఎలా చూడాలి దీన్ని? ఈశ్వర్ గారు, ముఖ్యంగా ఈ సిట్ రిపోర్ట్ వచ్చినటువంటి సగం రిపోర్ట్ వచ్చినప్పుడే ఈ దీంట్లో ఉన్నటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు మెడకు చుట్టుకునే విషయాలుగా ఉన్నాయండి. ఎందుకంటే ఏదైతే టెస్ట్ రిపోర్ట్లు పంపించారో ఆ టెస్ట్ రిపోర్ట్లన్నీ ఆయన పీరియడ్లో, ఏదైతే మళ్ళీ రిటర్న్ తీసుకున్నారో ఆయన పీరియడ్లో. సో ఇదంతా చూస్తే ఇది సిట్టు సరిగా చేయలేదు అంటే, ఏదైతే అత్యున్నతమైనటువంటి సంస్థ అయినటువంటి సిబిఐ, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ, ఆ తర్వాత ఈడీ కానీ మిగతా సంస్థలన్నీ కూడా ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి ఈ సిబిఐనే ఆయన నమ్మడం లేదు. దానికి మెయిన్ ఏంటంటే కారణం, దీంట్లో వచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్లు ఎవిడెన్స్లతోటే రికార్డ్ చేసినటువంటి ఏదైతే ఉన్నాయో అది చంద్రబాబు నాయుడు పీరియడ్లో వచ్చినటువంటి ట్యాంకర్ల మీదనే నిర్ధారణ అయింది. అంతేగాని 2019 నుంచి వేరే పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఎక్కడా కూడా రిపోర్ట్లు లేవు, టెస్ట్ రిపోర్ట్లు లేవు. టెస్ట్ రిపోర్ట్లు అన్నీ కూడా ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్లే ఉన్నాయి. అందువల్ల ఈయనకేంటంటే ఈ సిట్ రిపోర్టు తేడాగా ఉంది అనేది ఒక ఆయన అభిప్రాయం. సో దానికి ఏం చేస్తున్నారంటే, నేను కొందరు ఆ రోజు పయ్యావుల కేశవరావు గారు ఆయన గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతూ, మేము ఇంతమంది నేరస్తులు ఉన్నారు అని చెప్పి కొందరు రాజకీయ నాయకుల పేర్లు, వైఎస్ఆర్సీపీ పార్టీ మెంబర్లు, తర్వాత అప్పటి ఈవో గారి పేర్లు చెప్పి వాళ్ళంతా నేరస్తులని ప్రకటించారు. యాక్చువల్గా వాళ్ళు ఏదైనా అయితే వాళ్ళు ఏదైనా పెడితే దోషులు అవుతారు, నిందితులు అవుతారు, కానీ వాళ్ళు దోషులుగా ఆయనే తేల్చేస్తున్నారు. జడ్జిమెంట్ ఇచ్చారు, అవును చూసారు, తేల్చేశాడు. అది చాలా తప్పు. కానీ ఇప్పుడు ఒక్క విషయం అండి ఈశ్వర్ గారు, సుప్రీంకోర్టు ఏదైతే 4 అక్టోబర్ 2024లో ఏదైతే ఒక జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్లో చాలా క్లియర్గా ఇది అత్యున్నతమైనటువంటి ఒక సంస్థగా బాధ్యత అప్పగించి హిందువుల మనోభావాలని కాపాడేటందుకే ఈ సంస్థ ద్వారా మేము కమిటీని ఒకదాన్ని వేస్తున్నాము. దాంట్లో సిబిఐ నుంచి 2, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్లు 2, ఒక ఫుడ్ సేఫ్టీ అథారిటీ అని ఒక సంస్థ ఉందండి, ఆ ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి 1, వీటన్నిటిని కూడా పర్యవేక్షణ వచ్చి మళ్ళీ సిబిఐ డైరెక్టర్ వేస్తూ, ఇది హిందువుల మనోభావాలతో సంబంధించిన విషయం కాబట్టి అందుకే మేము అత్యున్నతమైనటువంటి ఈ విచారణ సంస్థను నియమిస్తున్నాము. ఇంతకంటే ఆ సుప్రీంకోర్టు వర్డింగ్ లో ఎవరైనా చూడొచ్చండి. అది ఏదైతే ఈ జడ్జిమెంట్ 4/10/2024లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో 9-10 పేరాల్లో చాలా క్లియర్ గా రాశారు, ఇది అత్యున్నతమైనటువంటి అన్నిటికన్నా ఉన్నతమైన సంస్థతో మేము ఏర్పాటు చేస్తున్నాము, దీన్ని కేవలం హిందువుల మనోభావాల కోసం అని క్లియర్ గా పేర్కొన్నారు. అంటే ఇప్పుడు దాన్ని కాదని పోవాలంటే 2 ఆప్షన్స్. ఆయన సుప్రీంకోర్టులో అయినా ఒక పిటిషన్ వేసి దాన్ని రిలాక్స్ చేసుకోవాలి, లేదా ఇక్కడ ఏసీబీ కోర్టు నెల్లూరులో అయినా ప్రొటెస్ట్ పిటిషన్ వేసి, అయ్యా మీ దర్యాప్తు సరిగా లేదు, నేను దీని మీద వ్యతిరేకిస్తున్నాను, వాళ్ళు కూడా పార్టీ అక్కడ వ్యతిరేకిస్తున్నాము, దీని మీద మేము ప్రొటెస్ట్ పిటిషన్ వేస్తున్నాము, దీన్ని మళ్ళీ రీవిచారణ చేయండి, లేదా నేను ఒక సంస్థలని అక్కడైనా పర్మిషన్ తెచ్చుకోవాలి. కానీ ఏకసభ్య కమిషన్ ఆయన ఇష్ట ప్రకారం వేస్తే మాత్రం అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. సుప్రీంకోర్టు ఎవరు పిటిషన్ వేసినా కానీ దానికి ఆయన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రైట్. శ్రీశైలం విషయం కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. శివస్వాముల పైన జరిగినటువంటి లాఠీ చార్జ్ కానీ, అక్కడ భక్తులకు జరుగుతున్నటువంటి కష్టాలు, కన్నీళ్లు, వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, ఇదే గతంలో జరిగి ఉంటే అంటే ఆ ప్రస్తావన ఎందుకు తేవాల్సి వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తారు కాబట్టి ఒకసారి ఆ దృశ్యాలను చూడండి, దీనిపైన కూడా మనం మాట్లాడదాం. శైలజానాథ్ గారు, తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసింది అన్నారు.
అక్కడ కనీసం వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కూడా సరిగా చేయలేక 6 భక్తుల ప్రాణాలు తీశారు. ఇప్పుడేమో కొత్తగా మళ్ళీ మొదలుపెట్టారు. శ్రీశైలంలో కూడా కల్తీ నెయ్యే వాడారు అని అన్నారు. భక్తుల్ని లాఠీలతో చెతగొట్టారు. అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? వీళ్ళు చెబుతున్నదేంటి, చేస్తున్నదేంటి? అంటే వీళ్ళు తప్పు మీద తప్పు చేస్తూ పోతున్నారు ఈశ్వర్ గారు. ఎందుకంటే ఒక అబద్ధం ఆడిన తర్వాత దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం కోసం అనేక అబద్ధాలు ఆడడం. అన్ని చోట్ల తిరుపతిలో అడల్ట్రేషన్ జరిగింది, లేకపోతే శ్రీశైలం జరిగిందని చెప్పే విధంగా జస్ట్ ఓన్లీ రన్నింగ్ కామెంటే, దానికి ఎక్కడ ఎటువంటి ఎవిడెన్సెస్ ఏమి ఉండవు వాటికి. ఓకే, వాడికి ఏంటంటే వాళ్ళు చెప్పిన మాట దాన్ని పదే పదే చెప్తా ఎక్కువ మంది మాట్లాడుతుంటే జనం నమ్ముతారనే ఒక భావనలు చెప్పే మాట తప్ప ఇంకోటి కాదు. ఆఖరికి ఎవరొద్దన్నారు. ఇప్పుడు అక్కడ తిరుపతి లడ్డులో చూస్తే అసలు మాలాంటి వాళ్ళకి ఏం అర్థం కావడంలే. అసలుకి దేవుణ్ణి ఈ విధంగా రోడ్డు మీదకు లాగి, విశ్వాసాన్ని రోడ్డు మీదకు లాగి అసలు ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళందరూ? ఆఖరికి రాజకీయం చేయడం అనేది వేరే అంశం, కానీ రాజకీయానికి అనేక స్థానాలు ఉంటాయి కదా, అనేక విషయాలు రాజకీయాలు చేసుకోవచ్చు కావాలంటే అమరావతి నిధుల గోల్మాల్ పైన లేక ఆ నిధుల ఇబ్బంది పైన మనం రాజకీయం ఆడొచ్చు. మా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్లా ఆపుతావయ్యా నువ్వు రేవంత్ రెడ్డి చెప్తే రాజకీయం చేయొచ్చు. ఇట్లాంటివి ఏం కాకుండా కేవలం అంటే ఒక సున్నితమైన అంశాన్ని తీసుకెళ్ళడం, అంటే హీఈస్ ప్లేయింగ్ వెరీ డేంజరస్ గేమ్. అతనికి అర్థం కావడంలే, ఈ గవర్నమెంట్కి కూడా అర్థం కావడంలే. కాబట్టి ఈ రోజున చూస్తూ ఉంటే ఏమాత్రం కూడా అసలుకి కొట్టడం ఏంటంటే అట్లా కర్ర పట్టుకొని కొడతా ఉన్నారు భక్తుల్ని. ఇదంతా అసలుకి చూస్తుంటే చాలా ఇబ్బందిగాను బాధగాను ఉంది. అసలుకి దేవుడిని నమ్మే వాళ్ళు చేసే పనులు కాదు ఇవన్నీ. దేవుడి రాజకీయాలకు వాడే వాళ్ళు మాత్రమే ఇటువంటి ఆలోచనలు చేయగలరు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది ఎవరు చెప్పినా కానీ అట్లా పరిగెట్టిపోతూ ఉంటే భక్తులంతా అసలుకి చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంది. సో నేను చెప్పేది ఒకటే, ఒక అబద్ధాన్ని నిజం చేసుకోవడం కోసం అనేక తప్పులు చేస్తూ ఎవరీ ఈ సింకింగ్ దీనికోసం అందరినీ కలుపుకునే ప్రయత్నం చేయడం. చివరికి ఈరోజు ఏదో ఒక మఠాధిపతి కూడా ఏదో మాట్లాడాడు. మఠాధిపతి గారి అంటే కామెంట్ చేస్తే బాగుండదు, కానీ మఠాధిపతుల్ని మాట్లాడించడం వాటి ఏం జరుగుతుంది ఇక్కడ? అసలుకి అలా నెయ్యి అన్నది కరెక్టా కాదా? కరెక్ట్ ఏం చెప్పింది, దాంట్లో అసలుకి ఎటువంటి అడల్ట్రేషన్ జరగలేదు అని చెప్పింది. చెప్పిన తర్వాత వాస్తవాన్ని హుందాగా ఒప్పుకోవాలి. అవును, నేను నాకు వచ్చిన సమాచారం తప్పను, నేను తప్పదు అనుకున్నాను, ఇంకోటి చెప్పి ముందుకెళ్ళి ఉండాల్సింది. నిజానికి చంద్రబాబు నాయుడు గారికి మిత్రపక్షాల నుంచి సపోర్ట్ ఉందనుకుంటున్నారా? బీజేపీ నుంచి కానీ పాలిటిక్స్ అదే అంటే నేను మద్దతు ఉంది లేదనే మాట కంటే కూడా వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అనుకూలంగా తల ఊపుతుందని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మాట్లాడడం మొదలుపెట్టారు. లేదని చెప్పే దగ్గర నుంచి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇప్పుడు సిబిఐ రిపోర్ట్లో ఇచ్చింది, అందరూ చదువుకోవచ్చు. ఎవరు సుప్రీంకోర్టు తీర్పిస్తుంది అసలు చెప్పినట్లు ఆఖరికి ఆ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్ ఉంది, సిబిఐ రిప్రజెంటేషన్ ఉంది, మళ్ళీ వ్యక్తుల రిప్రజెంటేషన్ ఉంది. దాంతో పాటుగా డైరెక్ట్ అండర్ సూపర్విజన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ద సిబిఐ, అండర్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇంకా ఏం కావాలి అంటే తనకు కావాల్సింది చెప్పేవాళ్ళు కావాలి. తనకు కావాల్సింది చెప్పితే మరొకసారి అనుమానాస్పదంగా దాన్ని ఇట్లా జనంలోకి పంపించేద్దన్న ఆలోచన తప్పనిస్తే నాకు ఇంకోటి దీంట్లో కనపడ్డంలా. ఇప్పటికైనా సరే రాష్ట్రం గురించి ఆలోచించమనే అన్ని చంద్రబాబు నాయుడు గారు నా సలహా. రాష్ట్రం అన్యాయం అయిపోతా ఉంది, ఉద్యోగాలు లేవు, రాష్ట్రం ఆదాయం పడిపోయింది, అప్పుల్లో మునిగిపోతూ ఉంది, అన్ని ప్రాంతాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. కనీసం రాష్ట్రం గురించి ఆలోచించి ఏదైనా చేయమని అతను నేను కోరుకుంటా ఉన్నా. బట్ నాకు నమ్మకం లేదండి, అతను రాజకీయం తప్ప ఇంకోటి ఏమి చేయడనేది నాకున్న నమ్మకం, విశ్వాసం. రైట్. ఒకసారి మళ్ళీ శ్రీశైలంలో శివస్వాములపైన భక్తులపైన జరిగిన లాఠీ చార్జ్, అక్కడ వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి. ఈ వార్తను ఎలా రాశారనేది కూడా ఒకసారి చదివి వినిపిస్తాను. ఎస్ రామ్నాథ్ గారు, ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే శివ దీక్షాదారుల ఆందోళన, శ్రీశైలంలో రద్దీ గందరగోళం, జ్యోతిర్ముడి స్వాములకు ఉచిత సర్వదర్శనం, దర్శనం అనంతరం ఇరుముడి సమర్పణ, కొందరు మళ్ళీ సర్వదర్శనానికి ప్రయత్నించడంతో తోపులాట. అంటే నేను దీన్ని కూడా రాజకీయం చేయాలా అని అడగను, కానీ
తప్పనిసరిగా రాజకీయాలని ముడిపెట్టి మాట్లాడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తారు కాబట్టి. ఇదే గత ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే ఈ రాష్ట్రం తలకిందులు అయిపోయేదా లేదా? ఇప్పుడు ఈశ్వర్ గారు, మీరు ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రస్తావించినట్లే ఇంకో లైన్ కూడా రాశారు ఆంధ్రజ్యోతిలో. సోమవారం ఉదయం 10 గంటలకు ఫస్ట్ అక్కడ గేట్లు తోసేయడము, భక్తులు ఆందోళన వ్యక్తం చేయడం, అంత స్వాములు గొడవ చేయడం అనేది ఉదయం 10 గంటలకు మొదలైతే ఆ పత్రికలో చూడండి రాత్రి 10 గంటల వరకు కూడా శివస్వాముల ఆందోళన కొనసాగింది అని రాసి ఆ తర్వాత పేపర్ ప్రింటింగ్ టైం అయింది కాబట్టి అక్కడికి ఎండ్ చేశారు. కానీ మంగళవారం ఉదయం కూడా అలాంటి సిచ్యువేషన్ అక్కడ కంటిన్యూ అయింది. అంటే ఉదయం 10 గంటలకు మొదలయ్యి రాత్రి 10 వరకు మరుసటి రోజు వరకు కంటిన్యూ అవుతా అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే అది కూడా ఏంటి హఠాత్తుగా జరగలేదు. అవును, ఇప్పటికే ఆల్రెడీ ఆలయాలు, ప్రతి ఆలయాల దగ్గర ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. శ్రీశైలం బ్రహ్మోత్సవాలు లక్షల మంది వస్తారని ప్రభుత్వానికి తెలుసు. ఈనాడు పత్రికలో కూడా పాపం రాసేశారు. ఇలా కారణం ఏంటి అంటే సరైన పోలీస్ భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయలేదు, సరిగా బ్యారికేడ్ ఏర్పాటు చేయలేదు, సరిగా ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఇదంతా జరిగిందని. కానీ ఎక్కడా కూడా తప్పంతా శివస్వాములదే. ఒక క్యూ లైన్ లో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ క్యూ లైన్ లో చొరబడడంతో గొడవ జరిగింది అంటున్నారు. అంటే క్యూ లైన్లలో చొరబడుతుంటే కనీసం అక్కడ కంట్రోల్ చేయడానికి పోలీసులు లేరా, సిబ్బంది లేరా? సిబ్బంది పోలీసులు ఉంటే వాళ్ళ మధ్యలోకి ఎలా దూరుతారంటే నిన్న మొత్తం శ్రీశైలాన్ని గాలి కుదిరేశారు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. ప్రత్యేక అధికారిగా చంద్రశేఖర్ ఆజాద్ గారిని నియమిస్తే ఆయన ధ్వజారోహణం పూర్తయిన తర్వాత వెళ్ళిపోయారంట, అంతే. ఇంకా ఎవరు లేరు అక్కడ. అంటే ఒక రోజంతా ఆడంతా జరుగుతుంటే శ్రీశైలం లాంటి ఆలయంలో ఆల్రెడీ పలు ఆలయాల వద్ద ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఇలా జరిగిందంటే ఇక అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుంది అంటే ఎక్కడికక్కడ వదిలేశారు. ఇందాక 4 గంటల క్రితం చంద్రబాబు నాయుడు గారు రివ్యూ నిర్వహించారంట. శ్రీశైలంలో భక్తుల ఆందోళన అర్థం చేసుకుని పరిస్థితిని వెంటనే సరిదిద్దాల్సిందిగా హోంమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి గారితో రివ్యూ చేశారు, అధికారులను ఆదేశించారని. ఇప్పుడు నిన్న ఉదయం 10 గంటలకు మొదలైతే రాత్రి అంతా నడిస్తే ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి ఎక్కడా కూడా పట్టు లేదు అన్నది దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకో విషయం, బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తారా లేదా అంటే అవును, బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు రాజకీయాల్లోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఒక మంచి క్రెడిట్ వచ్చేది ఉంటే చూడండి, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారే, పక్కన పవన్ కళ్యాణ్ ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు. అసలు ఆ ఈవెంట్లకు వాళ్ళని పిలవరు. కానీ ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ముందు పెడుతున్నారు. ఇవన్నీ బీజేపీ వాళ్ళకి తెలియకుండా ఉంటాయా? ఒకటి, ఏకసభ్య కమిషన్ వేస్తే దానికి బీజేపీ అంగీకరిస్తుందంటే అంగీకరిస్తే తన ఆధీనంలో ఉన్న సిబిఐని అవమానించుకోవడమే కేంద్ర ప్రభుత్వం. సిబిఐ కదా దర్యాప్తు చేసింది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నాకు అనుకూలంగా లేదు కాబట్టి నేను ఏకసభ్య కమిషన్ వేసుకుంటా, అంగీకరించండి అంటే అలా అంగీకరిస్తే సిబిఐ దేశవ్యాప్తంగా సిబిఐ పరుగు పోతుంది. పైగా సుప్రీంకోర్టు వేసింది. సుప్రీంకోర్టు వేసిన సిట్టు మీద నాకు అనుకూలంగా రిపోర్ట్ లేదు కాబట్టి నేను నాకు తోచిన మనిషిని వేసుకొని నాకు కావాల్సిన విధంగా రిపోర్ట్ తెచ్చుకుంటాను అంటే సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు. ఎవరొకరు సుప్రీంకోర్టుకు వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయోగం మొదట్లోనే చేశారు. అన్నింటికి మించి చంద్రబాబు నాయుడు గారు దీన్ని సజీవంగా వచ్చి 2029 ఎన్నికల్లో వైసీపీని ఢీకొనాలి ఈ అంశంతోనే అని ఉన్నారన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంతగా తప్పిస్తూ ఉన్నారంటే ఈ ఒక్క ఆయుధం కూడా మిస్ అయితే ఇంకా వైసీపీని ఎదుర్కోవడం మనకు సాధ్యం కాదన్న నిర్ధారణతోనే ఆయన చేస్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఒక విధంగా అదృష్టవంతులు. ఈ సిచ్యువేషన్ 2029లో ఎలక్షన్లకు ముందు వచ్చింటే ఎలా ఉండేదో తెలియదు కానీ దీన్ని మొత్తం ఇప్పుడే రావడం వల్ల ప్రజలంతా డీకోడ్ చేసేశారు. ఓహో, చంద్రబాబు ముందు సిబిఐ సిట్టు ఎలక్షన్ ముందు వచ్చేది, అది రాకముందే చంద్రబాబు నాయుడు గారు దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిపోయేవాళ్ళు. అప్పటికి విచారణ కూడా పూర్తవదు. ఎలక్షన్ టైంకి కరెక్ట్ మీరు అన్నది, ఒక రకంగా అదృష్టవంతులని చెప్పొచ్చు. ఇది ఎలా అయిపోయిందంటే యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అర్జునుడి మీద ప్రయోగించడం కోసమే కర్ణుడు ఒక ఆయుధాన్ని రెడీ చేసి పెట్టుకుంటారు. హఠాత్తుగా వచ్చి మీద పడడంతో ఘటోత్కచుడి మీద ప్రయోగించేసినట్టుగా ప్రయోగించేశారు. ఇప్పుడు లేదు ఇంకా. దీనికిన వచ్చే ఎన్నికల్లో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారు, గ్యారెంటీ తప్పేం లేదు. దాంట్లో ఆయన ఇంకో ఛాయిస్ లేదు కాబట్టి దీన్ని మళ్ళా ప్రస్తావిస్తారు. కానీ ఇది ఎలా ఉంటుందంటే 2004 ఎన్నికల సమయంలో అలిపిరిలో బాంబ్ బ్లాస్టింగ్ జరిగితే చేతికి కట్టుకట్టుకొని ఈ బ్లాస్టింగ్ చూసి నాకు ఓట్లు ఏంటని ఎలక్షన్లకు వెళ్తే ఏమైంది అంటే పబ్లిక్ ఇర్రెలవెంట్ గా ఉన్న ఎజెండాని ఎలక్షన్ లో పెడితే ఎవరైనా బొక్కబోర్లా పడతారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీన్ని పెడతారు, కాకపోతే దెబ్బతింటారు అన్నదైతే మరో అనుమానం లేదు. అదే జరుగుతుంది అనేది నా ఒపీనియన్. ఈశ్వర్ అయితే ఫైనల్ గా ఒక మాట ఏంటంటే, నన్ను ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కాపాడారు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. వాస్తవం కావచ్చు, ఆ వెంకటేశ్వర స్వామి అంత పెద్ద ప్రమాదం నుంచి ఆయన కాపాడారు. కాపాడిన తర్వాత ఈయన ఏం చేశారు? నక్సలైట్లు పెట్టారు, బాంబులు పెట్టారు, కాకపోతే కాంగ్రెస్ కూడా చేతులు కలిపినట్టుగా ఉంది అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కానీ ఫలితం
ఫలితం ఏమొచ్చింది? ఈశ్వర్ ఇప్పుడు జంతువుల్లో లడ్డూల్లో జంతువుల కొవ్వుగా కలిపారు అని అంటూ ఇది వైఎస్ఆర్సీపీ పైకి నెట్టేస్తున్నారు. ఫలితం ఏమొస్తుంది అనేది మాత్రం చూడాలి. నాకైతే తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు 2009 ఎలక్షన్లకు ముందు బాగా సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ప్రచారం జరుగుతుంది. ఇన్ని మాట్లాడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, హిందుత్వం ఏమైపోతుందో, హిందూ ధర్మం ఏమైపోతుందో, అసలు హిందూ మతాన్ని దెబ్బతీయడం కోసమే ఈ ప్లాన్ చేశారేమో అని చెప్తున్నారు కదా. 2007లో వైఎస్ఆర్ గారు తిరుమల ఆలయాన్ని పరిధిని గుర్తిస్తూ ఏడు కొండలు శ్రీవారి అని జీవో ఇస్తే, దాంతో పాటు ప్రముఖ ఆలయాల దగ్గర ఇతర మతస్థులు ఎవరు ప్రచారం చేయడానికి వీలు లేదని చెప్తే, చంద్రబాబు నాయుడు గారు 2009 ఎన్నికల్లో క్రిస్టియన్ ఓట్లను సాధించుకునేందుకు స్వయంగా ఏం హామీ ఇచ్చారు? వైఎస్ఆర్ ఇచ్చిన ఈ 2 జీవోలు నేను ఎత్తేస్తా అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు ఎక్కడ కావాలంటే ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేసుకోవచ్చు అన్నారు. ఇక ఇంతకు మించి హిందూ వ్యతిరేక విధానాలు ఎక్కడైనా ఉంటాయా? ఎంత ధైర్యం కాకపోతే హిందూ ఆలయాల దగ్గర వెళ్ళి మీరు ప్రచారం చేసుకోవచ్చు, నేను ఆ జీవో ఎత్తివేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే, దీన్ని బట్టి హిందూ మతం గురించి చంద్రబాబు నాయుడు గారికి ఏ స్థాయిలో కమిట్మెంట్ ఉంది అన్నది అర్థమవుతుంది. ఆ జీవో కాపీస్ కూడా కొన్ని తీయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఆయన ఏదో మిషన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారనేది కూడా ఉంది. ఆ గుంటూరులో మాట్లాడారు. గుంటూరులో మాట్లాడారు. రైట్. అవన్నీ బయటకు అప్పుడు ప్రజ్ఞాభారతి వాళ్ళు చాలా తీవ్రంగా స్పందించారు. ఒక వైఎస్ఆర్ అనే వ్యక్తి, మీరు క్రిస్టియన్ అని చెప్తుంటారు కదా, ఆయనే హిందూ ఆలయాల పరిరక్షణ కోసం జీవోలు ఒక హిందూ వ్యక్తి వాటిని ఎలా ఎత్తివేస్తారని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగా ప్రశ్నించారు. ఎస్, రైట్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు రామ్నాథ్ గారు, సాకే శైలజానాథ్ గారు, అలాగే పొనక జనార్దన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.